పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. కిందటి వారం ఈ 14వ వచనాన్నే ధ్యానం చేశాము. ఇంకా నీ స్వరము మధురము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, ఇంకా పేటు బిడ్డలను ఆశ్రయించుట అనేవి ఇంకా చాలా మ్యాటర్ అయితే ఉంది. అందుకనే ఈ వారం కూడా పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మరలా ధ్యానం చేయవలసి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇందులో నీ స్వరము వినబడనిమ్ము అని చెప్తూ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అంటూ ఎన్నో విషయాలు అందులో సంఘము కొరకు దేవుడు వ్రాయించాడు. కనుక ఆ వచనము కొరకు ప్రత్యేకించి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనం అడుగుదాము. ప్రేమ కలిగిన దేవ మహాపరిశుద్ధుడానికి వందనాలు. చదవబడిన వాక్య భాగము నుండి మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరిచి నడిపించి, దేవా మీరే, కేవలం మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని ఆయన అన్నారంటే, ఆశ్రయించడం అనేది ఎప్పుడు జరుగుద్ది అని అంటే ఆపత్కాలంలోనే కదా. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఎక్కడ నాకు ఆశ్రయం దొరుకుద్ది అనే ఆలోచనతో వెతుకుతారు. ఇక్కడైతే మనం కిందటి వారం చెప్పుకున్న విషయం ఏమంటే, రానున్న మహాశ్రమ కాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘం, క్రైస్తవులు, విశ్వాసులు, వధువు సంఘము లేదా సూలమితి సంఘ కన్యక అంటే క్రీస్తు సంఘమనే సంఘ పావురము ఎక్కడండి ఎగరాలి? బండ సందులలో, పేటు బీటలలో ఎగరాలి, ఆశ్రయిస్తూ అక్కడనే ఉండాలి. కాబట్టి దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం అనే క్రీస్తు సంఘ పావురము మహాశ్రమలలో కూడా అవలీలగా, చక్కగా, నిశ్చింతగా దేవునిలోనే ఎగురుతూ ఉంటుంది. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాడి సైనికులు, సాతాను ఎన్నో హింసలు, కష్టాలు, శ్రమలు పాలు చేశాయి. కానీ సంఘ కన్యక అనే పౌరం యొక్క రెక్కలు మాత్రము కత్తిరించలేకపోయింది. కాబట్టే ఆ బండ సందులలో, ఆ మహాశ్రమలలో కూడా చక్కగా ఎగురుతుంది. హల్లెలూయా అని మనం చెప్పుకున్నాం. అయితే మనకు ఒక ప్రశ్న మరలా కలుగుద్ది. కేవలం ఏదో ఆ మహాశ్రమ కాలములోనే, అక్కడ మాత్రమే, ఆ మహాశ్రమ కాలములలో మాత్రమే సంఘ కన్యక లేదా క్రీస్తు సంఘ పావురము అప్పుడు మాత్రమే ఆశ్రయించాలా? ఆ మహాశ్రమ కాలము రావడానికి చాలా టైం ఉంది కాస్త. ఇంకా అది రాకమునుపు క్రీస్తు సంఘము అనగా విశ్వాసులు సుఖపడుతూనే ఉంటారు, శ్రమలు రావు అని అర్థమా? కాదండి. ఎందుకంటే ఈ యొక్క మహాశ్రమ కాలములోనే సంఘ కన్యక అనే పావురము పేటు బీటలను, బండ సందులను ఆశ్రయించడం జరుగుద్ది అని మనం చెప్పుకున్న తర్వాత, అయితే ఇప్పుడైతే మనం ఆశ్రయించిన అవసరం లేదా అనే ఆలోచన కలుగుద్ది. కాబట్టి మరలా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శ్రమకాలంలోనే కాదు, ఆ మహాశ్రమకాలంలోనే కాదు ప్రియులారా, అబద్ధ క్రీస్తు ప్రభుత్వం రాక మునుపు కూడా క్రైస్తవులు, విశ్వాసులు పేటు బీటలను, బండ సందులను ఆశ్రయించాలి. తప్పనిసరి అవసరత ఉంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మహాశ్రమ కాలంలోనే కాదు,
సాధారణ సమయాలలో కూడా విశ్వాసులకు ఏదో ఒక రూపంలో శ్రమలు, వేదనలు, శోధనలు సంభవిస్తూనే ఉంటాయి. అందుకే పేతురు కూడా రాస్తున్నాడు తన మొదటి పత్రికలో 2:20 చదవండి ఒకసారి. ఎందుకు మనము పిలువబడితేమట? దేవుని కొరకు శ్రమ పడుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకములో జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దయానందిన జీవితంలో, విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ ముందు జరిగేటటువంటి మహాశ్రమ కాలంలోనే కాదు శ్రమలు ఎదుర్కోవలసింది. ఇప్పటి కాలంలో కూడా మనము శ్రమలు, వేదనలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి చెప్పాలి? పేటు బీటలను ఆశ్రయించాలి, బండ సందులను ఆశ్రయించాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు కూడా మనకు బండ సందులను ఆశ్రయించడం అవసరమా కాదా? అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఎందుకు ఆయన మనల్ని తనలో దాచిపెడుతున్నాడు, తన కృపలో నిలబెడుతున్నాడు, తన కృపలోనికి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. మనం జాగ్రత్తగా ఈరోజు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన నిజ జీవితంలో యేసు రాకడ వరకు, మన పోకడ వరకు కూడా నిత్యము ఆయనను ఆశ్రయిస్తూనే ఉండాలి. నిత్యము అంటే వారానికి ఒకసారా కాదే, ప్రతి దినము కూడా ఆయనను ఆశ్రయిస్తూ ఉండాలి. అదే విధి, అదే మనకు అత్యవసరంగా కావలసింది. ఆయనలో నుండి ఎన్నడూ బయటికి మనము వెళ్ళిపోకూడదు, ఆయనలోనే నిలిచి ఉండాలి. ఆయన ఆ పెద్దలైన సందుల్లోనే మనము ఎగురుతూ ఉండాలి. అప్పుడే మనకు స్వేచ్ఛ, అప్పుడే మనకు క్షేమం, అప్పుడే మనకు నెమ్మది. నిత్యము ఏదో ఒక వారం, ఒక నెల ఉండి తర్వాత కాదు, నిత్యము మనకు ఆశ్రయదుర్గముగా ఆయన మనము చేసుకోవాలి. ఎందుకు? ఒకసారి మనం రోమాపత్రిక కూడా 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రోమా 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన, చూడండి, విశ్వాసము ద్వారా కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. చాలు చాలు పిల్లలు, వింటున్నారండి? మనం ఎందులో ప్రవేశించాం చెప్పాలి? నోవాహు వాడలో ప్రవేశించినట్లుగా దేవుని కృపలో ప్రవేశించి మళ్ళీ నోవాహు వాడ నుంచి గెంతు వెళ్ళిపోకూడదు. గెంతు వెళ్ళిపోతే ఏమవుతుందండి? మహాజల ప్రళయంలో ఏమవుతాం? మునిగి సర్వనాశనం అవుతాం. అందుకని ప్రవేశించిన మనం ఏం చేయాలట? వాడలోనే నిలిచి ఉండేటట్లుగా చూసుకోవాలంటే యేసయ్య కృపలోనే ఉండాలి, అందులోంచి బయటికి రాకూడదు. కాబట్టి ఆ మహాభయంకరమైనటువంటి జలప్రళయం లాంటి శ్రమలు కావచ్చు, లేదా ఈ మన నిజ జీవితంలో, ఈ దయానందిన జీవితంలో దినదినము మనకు కలుగుతున్న శ్రమలు, శోధనలో కూడా మనకు అత్యవసర ఆశ్రయ, నిత్యాశ్రయ దుర్గము మన యేసయ్య బండ సందులే. మన యేసయ్య పేటు బీటులని ఆశ్రయించాలి. అప్పుడే మనకు క్షేమం. ప్రవేశించిన మీరు నిలిచుండాలి, తప్పిపోకూడదు. ఎప్పుడంటే ఎప్పుడునూ. హల్లెలూయా. ఒకవేళ మనము ఆ విధంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బండ సందులే, దేవుని యొక్క పేటు బీటల్ని మనం ఆశ్రయముగా చేసుకోకపోతే
ఒక భయంకరమైన ప్రమాదము విశ్వాసికి జరగచ్చు. ఉదాహరణగా చెప్పనా, బాగా వినండి. విశ్వాసి క్రీస్తులో నుండి తొలగిపోవడానికి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. విశ్వాసి యేసు క్రీస్తులో నుండి తొలగిపోవడానికి కొన్ని రకాలైన పొరపాట్లు చేస్తుంటారు. వారు ఏమవుతారంటే క్రీస్తులో నుండి వేరైపోయి సర్వనాశనం అయిపోతారు. అలా అవ్వకుండా ఉండడానికి ప్రతి విశ్వాసి ఈ దైనందిన జీవితంలో ఇప్పుడు కూడా మనము బండ సందులలోనే ఎగరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏం పర్లేదండి, ఆ బండ సందుల్లో ఎగరడం అంటే నిత్యం అంటే ఎలాగవుతుందండి అంటే వీల్లేదు, ఇక అక్కడనే ఎగరాలి, అక్కడే క్షేమం. ఆ బండ సందులలో ఎగరనివ్వకుండా ఆ సందును విడిచి బయటికి ఎగిరేటట్లుగా కూడా ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అదే క్రీస్తులో నుండి వేరైపోవడం. విశ్వాసం ఎక్కడ ఎగరడం క్షేమం అండి? ఆ పావురానికి బండ సందుల్లోనే. కానీ ఒక్కోసారి క్రీస్తులో నుండి వేరుపడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ పొరపాట్లు కూడా ఉన్నాయి ప్రియులారా. ఉదాహరణ చెప్పనా, మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు చూసారండి, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి? యేసులో నుండి వేరైపోవడానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి మనం ఆయనలో ఎన్నడూ బయటకు వెళ్ళకూడదు, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన కృపలో నిలిచి ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయే ప్రమాదము కూడా ఉంది. ఎవరు బయటికి వెళ్ళిపోతారు? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు క్రీస్తులో నుండి తొలగిపోవడానికి కారణమైనటువంటి పొరపాట్లు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. క్రీస్తులో నుండి ఒక విశ్వాసి బయటికి వెళ్ళిపోవడానికి, యేసుని విడిచిపోవడానికి కారణమైన పొరపాట్లు తెలుసుకుందాం. అందులో మొదటిది ఏంటో తెలుసా? రాసుకోండి, మంచిది. స్వనీతి. ఏంటంటే అది స్వనీతి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మంచి చదివాను చూసారా? ధర్మశాస్త్రము కూడా పాటించాలండి యేసయ్య నమ్మినా కూడా అని చాలామంది చెప్పుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని, ప్రాణాత్మ శరీరాలు బలిగా మన కొరకు చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు నిజమే, చనిపోయి తిరిగి లేచాడు నిజమే. అంత మాత్రాన మనము కూడా ఏ క్రియలు చేయకూడదనా? చెయ్యాలి. మరి మీకు తెలీదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, అది కూడా మనం పాటించాలి అని. ఏం పాటించాలి బాబు అంటే, మనము ఇప్పుడు పొలుసు లేని చేపలు తినకూడదు, మంచిది. మనము శనివారం తప్పనిసరిగా ఆరాధించాలి, ఎందుకంటే మనం అలా బ్రతకాలి. ఇంకా ధర్మశాస్త్రానుసారంగా సున్నతి కూడా తీసుకోవాలి. యేసయ్య చనిపోయాడు, ఓకే, పర్లేదు, నిజమే, పర్వాలేదు, కానీ మన క్రియలు కూడా ఉండాలి కదా అని అప్పటి కాలంలో తమ సొంత నీతిని కూడా ప్రదర్శించడానికి సాహసించారు వాళ్ళు. అప్పుడు హెచ్చరిస్తున్నాడు పౌలు, ధర్మశాస్త్రానుసారముగా నీతిమంతులు అవ్వాలనుకున్న వాడు క్రీస్తు కృపలో నుండి బొత్తిగా వేరైపోయాడు, సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి క్రీస్తులోనే మనం నిలిచి ఉండాలి. క్రీస్తులో నుండి బయటికి వెళ్ళిపోకూడదు. క్రీస్తులో నుండి ఒక విశ్వాసి బయటికి వెళ్ళిపోయే పొరపాటు ఏం చేస్తాడండి? తన స్వనీతిని స్థాపిస్తాడు. నీ నీతి దేనికి పనికిరాదు. ఒకే ఒక పుణ్యకార్యము జరిగింది, నా భూతో నా భవిష్యత్. అది క్రీస్తు శిలువలో బలి అయిన యజ్ఞం, శిలువ యజ్ఞం. తద్వారానే నీవు నేను పరిశుద్ధులము, నీతిమంతులము, పరలోక రాజ్య వారసులము. అది తప్ప మరి ఏది లేదు. ఆయనలో నిలుచుంటూనే
ఇవన్నీ చేసుకోవాలి. సువార్త, దానము, ధర్మము, ప్రేమ, ఆప్యాయత దానిని బట్టే కలుగుతుంది. అంతే తప్ప లేదు ప్రభు నేను కూడా కొంత నీతి చేశాను కదా, ఇటు పూర్తిగా నువ్వే నీ పరిశుద్ధత ఇచ్చేసావేటి, పూర్తిగా నువ్వే నీ నీతిని ఇచ్చేసావేటి, పూర్తిగా నువ్వే నాకు విమర్శించావేటి, నేను కూడా కొద్దిగా విమర్శించబడ్డాను కదా నా క్రియల చేత, నేను కూడా కొద్దిగా మంచిగా నడిచి పరిశుద్ధుడు అయ్యాను కదా అనే తన స్వంత నీతిని స్థాపించబూనుకోవడం అనేది కూడా క్రీస్తులో నుండి బొత్తిగా వేరేపోయి సర్వనాశనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదా? ఉదాహరణగా మరికొన్ని ఉన్నాయి. జోసఫ్ తన ఫ్రెండ్ ఎవరు అడిగారట, నాన్న మన దేవుని కానుకలు ఇస్తాం కదా, ఇస్తాం రా, మరి మనం ఎలా ఇవ్వాలి? నేను కానుక ఇస్తున్నాను 1000 రూపాయలు దేవుడికి, తిరిగి నాకు దేవుడు ఇస్తాడు అని ఇవ్వాలేంటి, అలా ఆశించకూడదు కదా అని అన్నాడు. లేదు నాన్న, మనం తిరిగి ఆయన ఇస్తాడనే ఇవ్వాలని బైబిల్లో ఉంది. అది హల్లెలూయా. అలా కాదు, ఏముంది అలాగైతే తిరిగి ఆయన ఇస్తాడు అనుకుని మనం ఇవ్వడం అంటే పెద్ద భక్తి ఏముంది? అరే ఆయన చెప్పినట్టుగా మనం విందామా, లేదా మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిద్దామా? కళ్ళము త్రుక్కువాడు దాని ఫలమును అనుభవిస్తానన్న ఆశతో త్రొక్కాలట. హల్లెలూయా. కాబట్టి నేను ఇప్పుడు కానుకిస్తున్నాను, నా దేవుడు నాకు తిరిగి ఇస్తాడు, నా తండ్రి అని నమ్మి ఇవ్వాలి. హల్లెలూయా. మరి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? కొత్తగా మందిరాలు, సంఘాలు అక్కడక్కడ పెట్టి మీటింగ్లు పెట్టి, ఈ మధ్య లంకాపట్నం కళ్యాణ మండపంలో ఎవరో పెట్టారట, మన బిలీవర్స్ వెళ్ళారు. ఎంత కమ్మగా ఉంటుంది ఆ మాటలు. ఇదిగో అయ్యగారు చెప్పారు అసలు చర్చికి కానుకలే ఇవ్వనవసరం లేదట, ఇవ్వనే కూడదట, అయ్యగారు అసలు తీసుకోవడమే లేదు తెలుసా. చూసారా? అంటే తీసుకోకుండా మేము అస్సలు నిజంగా వాలంటరీగా అది ఏది ఆశించకుండా సేవ చేస్తాము అని అంత పెద్ద పాస్టర్ గారు చెప్తున్నారు. మా పాస్టర్ గారు ఉన్నారు, ఎందుకు అలా తీసుకుంటూనే ఉంటారు. అంటే తమ స్వనీతిని స్థాపించడానికి పూనుకుంటున్నారు. యేసయ్య ఏం చెప్పాడండి? పౌలు ఏం చెప్పాడు? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దన్నాడా లేదా? మంద కాచి మంద పాలు త్రాగని వాడవడు. బలిపీఠం దగ్గర పని చేయుచున్నవారు బలిపీఠ పరిచయం వచ్చి ఇవన్నీ కూడా తినాలి కదా, కానుకల గట్రా దేవుడిని నియమించాడు కదా అని చెప్తుంటే, అబ్బాయి అదంతా వదిలేయండి. ఈ స్వనీతి ఎక్కడ నడిపిస్తుందో తెలుసా? చెప్పండి. క్రీస్తు కృపలో నుండి, అంటే క్రీస్తు కృపను బట్టి మనకు రక్షణ, పరిశుద్ధత, విమోచన, పరలోకము వచ్చిందన్న సంగతి పక్కన పెట్టించేసి, నేను నిజంగా నీతిగా బ్రతికాను కాబట్టి, దాన ధర్మములు చేశాను కాబట్టి, నేను ఎక్స్ట్రా భక్తిని చూపించాను కాబట్టి నన్ను దేవుడు యోగ్యునిగా ఎంచి పరలోకానికి తీసుకెళ్తున్నారు. ఏదో కొంత కృపతో రక్షించబడ్డాం కానీ నాది కూడా కొంత ఉంది కదా అనే స్వనీతి సర్వనాశనం తీసుకెళ్తుంది అన్నమాట. చాలా డేంజర్. విశ్వాసులను క్రీస్తులో నుండి వేరు చేసే, సర్వనాశనం చేసే పొరపాట్లు ఇవి. అందులో స్వనీతి ఒకటి. వరకనే కాదు, పౌలు అన్నిసార్లు రాయడానికి, ఏసే రాయడానికి కారణం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మళ్ళీ క్షమాపణ ఒకటి. దేవుడు ఏమంటాడండి? క్షమించాను పో అన్నాడు దేవుడు. అర్థమైందా? క్షమించాను పో అన్నాడు. మళ్ళీ వస్తాడు. కిందటి వారం క్షమించిందని మళ్ళీ ప్రభువా నేనెంత, అరే నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఏడ్చావు, క్షమించాను. లేదు ప్రభు నువ్వు క్షమించినా కానీ అనవసరం, నాకు మాత్రం మనసులో అర్థమవుతుందండి. దేవుడు క్షమించాను అంటే నమ్మాలి. వీళ్ళు నమ్మరు కొందరు. అర్థమవుతుందా? తెగ ఊరకనే తానేదో ఇంకేదో తప్పు చేసినట్టుగా ఊరక ఫీలింగ్ ఏడ్చేస్తుంది. నేను పాపిని, దుర్మార్గుని, దొంగని ప్రభా. ఇదేట్రా, నేను నిన్ను మొన్ననే కడిగేసి పరిశుద్ధుడిగా చేసి తెల్లగా పుటం వేసిన బంగారం చేశాను, మళ్ళీ వచ్చి దొంగ ఏడుపులేటి, ఊరుకో ప్రభా నువ్వు, నేను పాపిని. అరే అంటే అలా ఒప్పుకోవడం ఏదో గొప్పతనం అనుకుంటారు వారు. తమ స్వనీతిని చెప్పాలి స్థాపించడానికి పూనుకుంటున్నారన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ప్రియదేవుని బిడ్డలారా. తర్వాత బల్లారాధన విషయంలో, ప్రభు రక్త మాంసాల విషయం అర్థమవుతుందండి.
ప్రతి వారం కూడా నా రక్త మాంసములు తీసుకోండి, నా రక్త మాంసములు తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, నీకు ఈ విధంగా ఆశీర్వదిస్తానని చెప్తుంటే వీళ్ళేం చేస్తారండి? అది మాకు తెలుసు కానీ ప్రభా, అది మాకు తెలుసు కానీ ప్రభా, మా సంఘాల్లో వారం వారం ఇవ్వడం కుదరదో, మా వీలు బట్టి ఏదో నెలకోసారి చేసుకుంటాం. అంటే ఎవరి నీతిని స్థాపించుతున్నారు ఇక్కడ? అర్థమవుతుందండి? అరే నీకు ఇష్టం లేకపోయినా ఆయన చెప్పాడు కనుక శిరస వహించుట విధి, అది ధర్మము, అది న్యాయము. దేవుని స్తోత్రం. అందుకే స్వనీతిని స్థాపించడానికి ఎప్పుడూ సాహసించామా? ఇందులోంచి వేరుపడిపోతాం మనము, క్రీస్తు కృపలో నుండి వేరుపడిపోతాము, సర్వనాశనం అయిపోతాం. ఓకేనా? మరి దీనికి విరుగుడు ఎలాగా? క్రీస్తు కృపలో నుండి మనము వేరుపడిపోకుండా కృపలోనే నిలుచుండాలి, అనగా బండ సందులలోనే ఎగురుతూ ఉండాలి. మరి బండ సందులలో ఎగురుతూ ఉండడం అంటే క్రీస్తు శిలువ యజ్ఞ ఫలములో మనం ఎగరడం అన్నమాట. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, బండ సందులలో ఎగరడం అంటే క్రీస్తు శిలువ యజ్ఞ ఫలములో మనం ఎగరాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఈనాడు నేను బ్రతుకుతున్నాను. ఆయన కడిగాడు కాబట్టి ఈనాడు నేను పరలోక రాజ్యానికి వారసుడుగా, ఒక మనిషిగా, పరిశుద్ధునిగా మారాను. అదంతా క్రీస్తు శిలువలో నా కొరకు చేసిన యజ్ఞ ఫలము తప్ప మరొకటి లేదు. కాబట్టి ఆ శిలువ చెంతనే నేను, అదే నా ఆశ్రయమని, అక్కడనే ఎగురుతానని ఆ ఫలములోనే మనం ఉంటే మన స్వనీతిని ఇంకా మనం స్థాపించుకోవడానికి ఏమీ లేదు. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడింది. ఇక లేదు. నీవు నేను గర్వించడానికి ఏమీ లేదు. ఇది మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గమనించండి ప్రియమైన బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరు దేవుని మూలముగా. యేసు ప్రభువారు ఏమయ్యారట మనకు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము. హల్లెలూయా. ఎవరిని బట్టండి? యేసయ్య శిలువలో చేసిన యజ్ఞ ఫలము, బలియాగము, దాని మీదనే మన ఆశ అంతా ఉండాలి. బిడ్డ, ఆలోచిస్తున్నావా? ఈ విషయాన్ని జాగ్రత్తగా వింటున్నావా? మన స్వనీతి ఎప్పుడూ కూడా పని చేయడం కాదు. నువ్వు క్రీస్తు కృపలో నుండి వేరైపోయి సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ మహాశ్రమకాలంలోనే కాదు, బండ సందులను ఆశ్రయించడం, ఈ దయనొందిన జీవితంలో ప్రతిరోజు నీవేనా ఆశ్రయము తండ్రి. నీవుగాక నీతి, ఆప్యాయత, ప్రేమ, క్షమ, పరిశుద్ధత, నీతి, జ్ఞానం, నిత్య జీవం ఎవరు ఇవ్వలేదు నాయన. నీ కృప, నీ దయ, ఇందులోనే ఉండిపోతాను. బయటికి వెళ్ళను ప్రభు. బయటికి వెళ్తే రారా నువ్వు, అందరికీ పెట్టు, అందరికి పంచిపెట్టు. తెలుసా, వేసే కృపే కాదు, నీది కూడా కొంత నీతి ఉండాలి. ఆయన నేటి మొత్తం అని ఏం చేస్తాడంటే సాతానుగాడు, నీకు రక్షణ కలగడానికి యేసు కృప ఒక్కటే కాదు, యేసుక్రీస్తు వారి త్యాగం ఒక్కటే కాదు, నువ్వు చేసిన దాన ధర్మాలు, నీతి క్రియలు కూడా అని బుర్రకెక్కించిన తర్వాత నెమ్మదిగా ఏమవుతుందో తెలుసా? కృపలో నుండి పెరిగిపోతుంది. అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా ఆ పొరపాటు జరగకుండా ఈ విరుగుడు మనము తెలుసుకోవాలి. ఏంటది? అతిశయ కారణం ఎక్కడ? అది లేదు, ఏమీ లేదు నా యందు అతిశయించడానికి. రక్షణ, నీతి, పరిశుద్ధత, నిత్య జీవం అన్నీ బండ చీలిపోయి, అనగా యేసయ్య నిలువన చీలిపోయి కాచిన రక్తం నుండి పుట్టుకొచ్చాను. అదే నా ఆశ్రయము, అదే నా తల్లి, అక్కడే నా తండ్రి, ఆయనే నా దైవం, అంతా ఆయనే అని తుది శ్వాస వరకు, యేసు రాకడ వరకు మనలో విశ్వాసం ఉంటే ఈజీగా ఆ స్వనీతి అనేది స్థాపించడానికి ఎప్పుడూ సాహసించడము జరగదు. అందుకే సంఘములో అప్పుడప్పుడు చెప్తుంటాను, జాగ్రత్త, నువ్వు క్రియలు ఎన్ని చేసినా సరే
ప్రభు రక్తమాంసాలు తీసుకునే యోగ్యత దాన్ని బట్టి రాదు, ఆయన్ను ఆశ్రయించిన దాన్ని బట్టి ఆయనే మనకు ఆ భాగ్యము కలుగు చేస్తున్నాడని చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, మరి క్రీస్తులో నుండి తొలగిపోవడానికి మరొక కారణమైనటువంటి పొరపాటు ఏంటో తెలుసా? దెయ్యాల బోధ. ఈ దెయ్యాల బోధను బట్టి కూడా చాలామంది క్రీస్తులో నుండి వైదొలగి యేసు నాకు వద్దు అని వెళ్ళి సర్వనాశనం అయిపోతారు. మా సహోదరుడు అక్కడ ఉండేవాడు, పేరు చెప్పని, యూట్యూబ్లోకి వెళ్తుంది. ప్రభువు దగ్గరికి నడిపించారు నన్ను, చాలామందికి, రూబేను కూడా, జాన్ మత్తయ్య, చాలామంది నడిపించిన తర్వాత ఆఖరికి ఏమైంది అనుకుంటే అసలు యేసు దేవుడే కాదు. బాబాయ్, చూసారండి దెయ్యాల బోధ. యేసు దేవుడే అన్న సంగతి మనం చెప్తుంటే అసలు యేసు దేవుడే కాదంటాడు. అలా 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 దేవుని దూరం అయిపోయి చనిపోయాడు, అంతే. మరి అతను ఎక్కడ ఉంటాడో అది దేవునికి తెలియాలి. లేఖనానుసారంగా అయితే నరకానికి పోతారు, నేను చెప్తాను. కాబట్టి దెయ్యముల బోధ కూడా విశ్వాసిని క్రీస్తులో నుండి వేరు చేసి శాశ్వత నాశనానికి తీసుకెళ్తుంది. అప్పుడప్పుడు మన యజ్రా శాస్త్రి కూడా ఎవరో తగిలేవారు కదా, అప్పుడు చెప్పేవాడు కదా ఆ బాబు ఎవరో అని. తమ్ముడు ప్రతిసారి వచ్చి నన్ను అడిగేవాడు, అసలు వాళ్ళ మాటలు వినడానికి ఛాన్స్ నువ్వు ఇవ్వక వదిలే అని చెప్పిన తర్వాత స్టాండర్డ్. ఇంకొంతకాలం వెయిట్ చేయండి, మనం ఎత్తబడతాం, పరలోకం వెళ్తాం. ఈ బోధలో మీరు పెరగండి, మీరు ధన్యులు పిల్లారా, మీరందరూ ధన్యులు. అయితే గమనించండి, ఈ దెయ్యాల బోధ అనేది ఉందని మనకు తెలుసు కదా, బైబిల్ సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు ఉంటాయి. 1వ వచనం చదవండి త్వరగా. దెయ్యముల బోధ ఉందా లేదా? కడవరి దినాలలో మరీ ఎక్కువైపోద్ది. ప్రియులారా గమనించండి, ఈ దెయ్యాల బోధ ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్నటువంటి ఉపదేశాలు కాక దెయ్యాల ద్వారా బోధింపబడుతున్న కొన్ని సిద్ధాంతాలు సంఘంలోనికి ప్రవేశించాయి. తద్వారా చాలామంది బలహీనులు, ఏ రకమైన బలహీనులో తెలుసా? పరిశుద్ధ లేఖనాలతో పరిచయం లేని వారు, బైబిల్తో సహవాసము చెయ్యని బలహీనమైనటువంటి కొంతమంది విశ్వాసులు తేలిగ్గా లోబడిపోయి ఆ బోధే కరెక్ట్ అనుకొని మనుషులు చెప్పే బోధకు, ఆ లోపల ఉన్న దురాత్మ చెప్తున్న బోధకి, అరే బైబిల్ చూడవయ్యా, లేఖనాలు చదవయ్యా అంటే బైబిల్తో సహవాసం ఉంటుంది. బైబిల్ చేతిలో చదవరు, పరిశోధించరు, ఆ బోధ మాత్రం కావాలని ఆకర్షితులైపోతారు, త్వరగా నాశనం అయిపోతారు. మన చుట్టూ కొందరు ఉన్నారు, ఏదో శక్తులు చూపించి తీసుకెళ్ళిపోయారు, అమాయకులు, బలహీనులు. వారు ఏమవుతారో నాకైతే తెలియదు. అర్థమైందండి? తీసుకొచ్చారు. అసలు బైబిల్ ఏంటి? బైబిల్ ఏంటిది? ఆ అక్క అయితే లేదా ఆ అమ్మ అయితే డైరెక్ట్ దర్శనములోనే మాట్లాడిచ్చేస్తే ఇంక బైబిల్ ఎందుకు? అది దుర్బోధ, అది దెయ్యాల బోధ. ఇవి కూడా క్రీస్తులో నుండి వేరుగా చేస్తాయి. ఇద్దరు సోదరి మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆత్మ వచ్చినాక రోజు పలకరిస్తుంటే, రోజు ఆ దర్శనాలతో మాట్లాడించేస్తుంటే, పాపా ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదివే పెట్టమంటే అది లేదు, అక్కర్లేదండి. చూసారా? దెయ్యాల బోధ అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగుతున్న ఉపదేశం కాక దెయ్యాల ద్వారా బోధింపబడుచున్న సిద్ధాంతాల వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు, భ్రష్టులు అవుతారు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధన ఎలా తెలుస్తూ ఉంటే, ఆ చేస్తున్న ప్రతి బోధ లేఖనాలలో పరిశీలన చేసుకుంటారు. అలా పరిశీలనకు దిగని వారందరూ కూడా దెయ్యాల బోధలోకి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోతారు. దానికి మరి మనమైతే కారణం కాదు. కాబట్టి ఇటువంటి వాటికి విరుగుడు ఏంటి చెప్పండి? దీనికి విరుగుడు ఏంటంటే, నిజానికి బండ సందులలో ఎగురుతూ ఉండాలి అంటే మనకు ఎక్కువగా బైబిల్తో సహవాసం చేయాలి. హల్లెలూయా! బైబిల్తో ఎక్కువగా
సహవాసం ఉండాలి, సహవాసం చేయాలి, దేవుని వాక్యముతో సహవాసం ఉండాలి, లేఖనాలతో ఎక్కువ పరిచయం ఉండాలి, ప్రతి వచనాన్ని స్పష్టంగా గ్రహించాలి, చదవాలి. అప్పుడు ఆ దెయ్యాల బోధ, అరే నీ బోధ నాకు చెప్పొద్దురా నాయనా, నువ్వు చెబుతున్న దానికి వాక్యం ఒప్పుకోవట్లేదు పో అని మనము జయించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చేయమంటే చేయరే. నా బిడ్డలకు నేను మాట చెప్పాను మీ అందరికీ, బైబిల్ మీరు చావకముందే ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదువుదాం. ఎన్ని అధ్యాయాలు చదవగలిగితే, ఎన్ని గ్రంథాలు చదవగలిగితే చదువుతూ వెళ్దామని చెప్పాను. దానికి కొంతమంది లోబడి ప్రతిష్ఠ చేసుకొని ప్రతి మంగళవారం సోమవారం ప్రతి మంగళవారం ముందుకొచ్చి చదువుతున్నారు 5 అధ్యాయాలు. మేము ఇదివరకే సంఘంతో బైబిల్ చదివి విని కంప్లీట్ చేసాం. పాస్టర్ గారులతో కూడా చదువుతున్నాం. రోమాపత్రిక వచ్చాం, మళ్ళీ అది కూడా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఆ పొరపాటు మనలో జరిగి క్రీస్తులో నుండి మనము వేరైపోకూడదు. అలా అవ్వకూడదంటే ఏముండాలండి? దేంతో పరిచయం ఉండాలండి? లేఖనాలతో పరిచయం ఉండాలి, బైబిల్తో సహవాసం ఉండాలి, ప్రతి వాక్యము స్పష్టంగా చదవాలి, గ్రహించాలి. అప్పుడు ఆ దెయ్యం బోధ ఏదో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అదే దానికి విరుగుడు. అయితే పిల్లారా, త్వరగా ముగిస్తాను. ఇంకో విషయం చెప్పేసి టైం అయిపోతుంది. గమనించండి, మూడవదిగా విశ్వాసి క్రీస్తులో నుండి తొలగిపోవడానికి మరో పొరపాటు కూడా ఉంది. ఏంటంటే అది గమనించండి, పాపము వేరు, పొరపాటు వేరు. అర్థమవుతుందా? పాపము వేరు, పొరపాటు వేరు. పొరపాటు అంటే ఇదే కరెక్ట్ అనుకుంటూ పొరపడతాడు అనమాట. పొరపడి నాశనం అయిపోతాడు. అర్థమవుతుందా? ముందు వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ అది దర్శనాలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటూనే వెళ్తూ క్రీస్తు దేవుడు కాదని నరకానికి వెళ్ళిపోయాడు. మావాడు ఒకడు, పేరుంది చెప్పడం, అవునా కదా? రూబేన్, నీకు తెలీదా? మనకు తెలీదా? అయితే ఇక్కడ మూడోది ఏంటంటే మోసపరిచే ఆత్మలు అన్నమాట. మోసపరిచే ఆత్మలు, కొన్ని ఆత్మలు దురాత్మలు ఉంటాయి. అది తిమోతికి రాసిన 4:2 రాయబడింది. మోసపరిచే ఆత్మలు, తర్వాత దుర్బాధలు చెప్పారు కదా. అయితే ప్రియులారా, ఈ మోసపరిచే ఆత్మలు ఏం చేస్తాయంటే కొందరిని ఆవహించి ప్రవచనాలు చెప్పిస్తాయి, అన్య భాషలు కూడా మాట్లాడింపజేస్తాయి, స్వస్థతలు కూడా చేయింపజేస్తాయి. ఎందుకలా వీళ్ళు మోసపోతారంటే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో, తన అభిషక్త సంఘములో అభిషక్త బిడ్డల ద్వారా ఏ విధంగానైతే అద్భుత కార్యాలు, స్వస్థత వరాలు, అన్య భాషల అర్థం చెప్పే వరాలు ఉన్నాయో అలాగే డూప్లికేట్ కూడా వీడు సృష్టిస్తాడు. ఎవరు? సాతానుగాడు దురాత్మతో. అందుకే మోసపరిచే ఆత్మలు అని తిమోతికి రాసిన 1 పత్రిక 4:1 చెప్పబడింది. అంటే ఆత్మల పనేటి? మోసం చేస్తాయి. మోసం చేయాలంటే లోకానికి ఏంటి? లోకాన్ని చేస్తే ఆడికి వచ్చే లాభం ఏంటి? లోకమంతా వాడి చేతిలో ఉందిగా. వాడు ఎవరికైనా మోసం చేస్తాడు చెప్పండి? అంటే ఆత్మీయంగా కూడా వాడు మోసం చేస్తాడు, శారీరకంగా కూడా మోసం చేస్తాడు. క్రీస్తు అబద్ధ క్రీస్తుగా వస్తాడు, పరిశుద్ధాత్మ వీడు మోసపరిచే ఆత్మగా వస్తాడు. అర్థమవుతుందా మీకు? కనుక ఈ మోసగించే ఆత్మలు ఏం చేస్తానుకుంటే కొంతమందిని ఆహ్వానించి, మన హైదరాబాద్లోనే ఎక్కడో అమ్మ యేసు నా మీద ఉన్నాడు, ఆత్మ పలకరిస్తుంది అనుకోండి, చాలామందిని గుప్పెట్లు అలా మోసగించి నాశనం అయిపోతారు. ఎవరు ఇలాగ నాశనం అయిపోతారు? లేఖనాలు చదవరుగా, వాక్యం చదవరు, వినరు. ఎప్పుడు కావాల్సింది ఏదో అద్భుతం జరగాలి, మేలు జరగాలి, ఏదో లాభం కలగాలి అన్నట్లుగానే యేసుని వెంబడిస్తారు తప్ప బైబిల్ ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది, బైబిల్ ఎప్పుడైనా చదివానా, నేను ఒకసారి చదివానా, అర్థం కాని విషయాలు పెద్దల దగ్గర అడిగి తెలుసుకోవాలన్న ధ్యాస లేదు, ఆశ లేదు. కాబట్టి ఎవరిని తొందరగా మోసపోతారని చెప్పాను? లేఖనాలతో పరిచయం లేనివారు, బైబిల్తో సహవాసం లేనివారు తొందరగా బలహీనమైన విశ్వాసులు అటు నుంచి అటు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా బైబిల్ చదవరు, వీళ్ళు కూడా చదవరు. ఇద్దరు తయారయ్యారు, ముగ్గురు కూడా తయారవుతున్నారు. అయితే ఒకటి నేను మీ అందరికీ కూడా ముందు చూపుతాం,
దేవుని తన ఆత్మచేత నన్ను అభిషేకించి చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. జాగ్రత్త పడాలి, నా మాట మీరు వినాలి, మీరు దీవించబడతారు. ఎందుకంటే నిరంతరం బైబిల్ చదువుతుంటాం, దేవుడి దయబట్టి ప్రార్థన చేస్తుంటాం, అన్ని దిక్కుల ప్రార్థనలకు వెళ్తుంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఏదైనా తప్పు అంటే ఆ తప్పమ్మ వద్దని చెప్తాను. మీరు నన్ను అడిగిన ఆ లేఖనం మీకు చెప్తుంది కదమ్మా, ఇలాగ చేయాలని చెప్తాను. అది తప్పించి వేరే త్రోవ నాకైతే లేదు. ఊహించి నాకు కల వచ్చింది, ఇవన్నీ నాకు చేత కాదు. కనుక దేవుడు తన ఆత్మచేత నన్ను అలాగ చెక్కుతూ నడిపిస్తున్నాడు. దేవా, నా తుది శ్వాస వరకు నన్ను అలా చెక్కుతూ నడిపించండి అయ్యా. నాకేమి లేదు, ఇక నువ్వే, నీ ఆత్మాభిషేకమే, నీ ద్వారానే నేను శక్తివంతుడు. నేనైతే బలహీన, నీ శక్తిని బట్టి బ్రతుకుతున్నా. ఏం చేశాడు? అపోస్తలుడైన యోహాను ఆత్మవశుడై ఉన్న నన్ను అన్నాడా? అవునా? ఆత్మ పొందడం వేరు, కృపావరాలు పొందడం వేరు, ఆత్మాభిషేకం పొందడం వేరు, ఆత్మవశులైపోవటం వేరు. నాకు నేనుగా ఆత్మవశుడు అవ్వాలని ప్రభు పాదాల దగ్గర వేడుకుంటున్నా. ఇక నా సొంత ఆలోచన, నా సొంత అభిప్రాయం, నా కదలికలు ఏమొద్దు నాన్న, నీ చిత్తం బట్టి నడిపించు నాయన. నన్ను వశపరుచుకొని నీ వశంలో చేశాయి, అదొకటే నాకు క్షేమం. నీ ఎగురుతుందని అంతా కూడా నా చోటు అదిగో ఆ బండ సందుల్లోనే హాయిగా ఉంటుంది. దాటానా మళ్ళీ ప్రమాదమే. కాబట్టి దాటడానికి వీలు లేదు, క్రీస్తులోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. నిద్రపోతున్నారా ఇట? హల్లెలూయా. ఏమ్మా, ఆదివారం కూడా పూర్తిగానే చెప్తానా, ఆఫ్ చేస్తానా? అంతేగా, నా ధర్మం అది, వినడం మీ ధర్మం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కృపావరాలు లేవు అని నమ్మే సంఘాల కన్నా కృపావరాలు ఉన్నాయి అని నమ్మే సంఘాల వారిని, విశ్వాసాన్ని సులభంగా సాతానుడు మోసం చేస్తాడు. ఎందుకంటే నమ్మనోళ్ళు ఎలాగో ఈ ఆత్మ నమ్మరు. నమ్మినోళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయండి, ఒరిజినల్ అవి. కానీ ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ? మోసపరిచే ఆత్మలు కూడా ఉన్నాయి. మోసపరిచే ఆత్మలు అంటే మనం ఏ ఆత్మను నమ్ముతాం? పరిశుద్ధాత్మ. అన్య భాషలు నమ్ముతాము, మాట్లాడే వరాన్ని నమ్ముతాము, భాషలు చెప్పే అర్థం చెప్పే వరాన్ని నమ్ముతాము, స్వస్థత వరాలు నమ్ముతాం. అవునా కాదా? నమ్ముతున్నామా లేదా? కాబట్టి వీళ్ళను కూడా పరిశుద్ధాత్మ రూపంలోనే వెళ్తూ వీళ్ళను కూడా మోసగించి నా వైపు లాక్కుంటానని శాయశక్తుల దురాత్మలు ప్రయత్నము చేస్తుంటాయి. అప్పుడు మరి వాళ్ళు కూడా ప్రార్థనలు ఎలా చేస్తారు తెలుసా? పైకి మాత్రం యేసునామాన్ని ఉచ్చరిస్తారు, కానీ అది రాను 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 ఆఖరికి ఏమవుతుందంటే క్రీస్తులో నుండి వేరు చేసి సర్వనాశనం అయ్యేటట్లుగా తీసుకెళ్తారు. తెలుసా? కొంతమంది ప్రార్థన చేసి దేవుడే చూసుకుంటాడండి అంటే, మర్మాలు చదవాలంటే ఉపమానాల్లో అన్ని మర్మాలు ఇస్తానని అన్నాడు కదా. ఏ మర్మం దాచబడదు, పరలోక రాజ్య మర్మములన్నీ కూడా మీకు తెలియపరచబడతాయని చెప్తే ఒకడు అంటాడు, మోకాలిసి ప్రార్థన చేస్తే చాలండి అన్నీ కూడా బైబిల్ అన్ని కొరకెక్కిపోతాయి. ఇది బైబిల్ చదవంటే దేవుడు చూసుకుంటాడు. చూస్తారండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ గ్రంథములో ఉన్న రాయబడిన సంగతులన్నీ చదువువాడు, వినివాడు, వాటిని గ్రహించేవాడు ధన్యుడు. అంటే ఏం పర్లేదు, మోకాలు వేస్తారని అది అర్థమైపోద్ది అంటాడు, చదవడట. అర్థమవుతుందండి? ఇలాంటి వాళ్ళందరికీ చాలా భేష్రా బలారా, నీలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాను రా, ఇదిగో నేను దర్శనమిచ్చి మాట్లాడుతున్నాను అలా చేయమని. ఆ దర్శనాల్లోనే ఉండిపోతారు. ఒకడంటాడు, మా అయ్యగారు మా ఆయన అక్కడి నుంచి వస్తున్నారు, నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాను. హాయ్ లక్ష్మి, చూడు మీ ఆయన తాగేసి వస్తున్నాడు, నాకు తెలిసిపోయింది, పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. వచ్చాడండి, తాగేసి జోగుతున్నాడు. చెప్పానా? ఈవిడొచ్చి వీధిలో డప్పుతో, మా అయ్యగారు మా ఆయన తాగేసి వచ్చారని చెప్పేశారు. ఏం భ్రమలో బ్రతుకుతున్నారండి భక్తులు. నిజమండి. నాకు ఏదైనా అవసరమైతే ఏదైనా చెప్పాలని దేవుడు రాత్రి వచ్చి కల్లో మాట్లాడేస్తాడండి. ఇలాగా పిచ్చి ముదిరి, తొండ ముదిరి, ఓసరవల్లి అయినట్టుగా వాళ్ళు ముదిరి సాతాను వేషం, వెలుగుదూత వేషం ధరించేస్తున్నారు ఇక. కాబట్టి ఇలా మోసపరిచే ఆత్మలు కూడా ఉన్నాయి. మరి దానికి విరుగుడు ఎలాగ? వాళ్ళ మోసపోవడానికి కారణం ఏంటో తెలుసా?
వాడు సాతాను దూతలు కూడా, ఆ దురాత్మలు కూడా పరిశుద్ధాత్మ దేవుని పోలిన అద్భుతాలే చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే అన్యభాషలు మాట్లాడింపజేస్తున్నాడో అవి కూడా అలా మాట్లాడింపజేస్తే తేడా కనబట్టలేరు. అందుకని మోసపోతారు కొందరు. మరి ఎలాగ దీనికి విరుగుడు? దీన్ని ఎలా జయించాలి? పొరపాటు మన బ్రతుకుల్లో రాకుండా అంటే వినండి. దానికి విరుగుడు ఏంటంటే, ఖచ్చితంగా కృపావరాలు ఉన్నాయి మా సంఘములో, ఆత్మవరాలు ఉన్నాయి అని నమ్మే ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి కూడా తప్పనిసరిగా మరీ విశేషముగా దేవుని సన్నిధానంలో ఆత్మల వివేచన వరాన్ని కూడా అడగాలి. హల్లెలూయా. ఏమడగాలండి? ఆత్మల వివేచన వరం. అదొక వరం. అది అడిగితే చాలు. అసలు అటు దురాత్మతో చెప్తున్నాడా, దేవుని ఆత్మచేతనే ప్రవచిస్తున్నాడా అనే సంగతి ఆత్మల వివేచన వరం ఉన్న వ్యక్తులకు తెలిసిపోతుంది. ఆ వరం అడగరు చాలామంది. కనుక ప్రతిని పెట్టారా, ఒకవేళ ఈ ఆత్మల వివేచన వరాన్ని ఆసక్తితో మనం అపేక్షించి దేవుని సన్నిధిలో అడగకపోతే ఏది పరిశుద్ధాత్మ దేవుడు, ఏది దురాత్మ, ఏది భ్రమపరుచు ఆత్మ కనిపెట్టలేము. సాతాను చాలా ఈజీగా విశ్వాసుల్ని వాడు ఉచ్చులో కూరుకుపోయేటట్లుగా వాడు చేస్తాడు. అందుకని ఈ 3 పొరపాట్లు జరగకుండా మనం ఏమి చేయాలో చెప్పడము జరిగింది. విశ్వాసి క్రీస్తులో నుండి వేరుపడిపోయే మరొక పాపం కూడా ఉంది, కానీ ఇప్పుడు చెప్పను, టైం అయిపోయింది. అందుకే ఈ ఆశ్రయం అనే మాట పరమగీతం 4:14 చాలా పెద్ద సబ్జెక్టు. మరొక 2 వారాల్లో అది కంప్లీట్ అవ్వచ్చు. ఇది చెప్పకుండా ముందుకు వెళ్ళకూడదు కదా. కనుక క్రీస్తులో నుండి దూరం చేసేటటువంటి విశ్వాసిని బొత్తిగా దూరం చేసే మరొక పొరపాటు ఉంది. అది వచ్చే వారము తెలుసుకుందాం. ఒకటేమో మనం ఈరోజు తెలుసుకుంది ఏంటి చెప్పండి? ఒకటి, స్వనీతి ద్వారా కూడా మనము దేవుని కృపలో నుండి వేరైపోయి నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. రెండో పొరపాటు చెప్పాలి, దెయ్యాల బోధ ఎందే లక్ష్యం ఉంచుతారు. అలా చెప్పి మనుషుల్ని చాలా ఈజీగా అట్లా లాక్కెళ్ళిపోతారు. అలా లాక్కెళ్ళిపోయే పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి? దాన్ని జయించాలంటే అది దెయ్యాల బోధ కాబట్టి ఇది బైబిల్ బోధ మనం నేర్చుకోవాలి, సత్యబోధ మనం నేర్చుకోవాలి. బైబిల్ లేఖనాలు పఠిస్తూ చదువుతూ లేఖనాలతో ఎక్కువ పరిచయం ఉండాలి. అలా అది కీర్తనలో అలా లేదే, అయ్యో ప్రకటనలో ఇలా రాయబడింది, మీరు అలా మాట్లాడు పరిచయం, అవన్నీ మనకి. అలా దెయ్యాల బోధన జయించవచ్చు. స్పష్టంగా గ్రహించాలి, చదువుతూ ఉండాలి, దివారాత్రం చదువుతూ ఉండాలి. మూడోదిగా మోసపరుచు ఆత్మలు. ఆ ఆత్మలు దురాత్మలు మోసగిస్తాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు అని నిజంగా యేసునామములో మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు టచ్ అంటే పడిపోతున్నారు. ఏంటి మరి అర్థం కాదు, ఎలాగండి? దానికి ఒకటి ఇరుగుడు. ఆ ఆత్మ దైవాత్మయో కాదో పరీక్షించుకోవడానికి ఆత్మల వివేచన వరం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేద్దాం, తల వంచండి, ప్రార్థన చేద్దాం.